ఎగ్గొట్టినా మరి అదెందుకు చెప్పవు చెప్పులు ఇట్లా చెంపలు వేసుకొని రైతాంగం దగ్గర 2 సార్లు ఎగ్గొట్టినా అని చెప్పేసి మరి తప్పెందుకు ఒప్పుకోలేదు. రైతు రుణమాఫీ నేను ఒకటే అడిగినా, వేరే దగ్గర వద్దు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రమంతా వద్దు, నా తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం కూడా వద్దు, 3 గ్రామాలు అడుగుతున్నా. స్థానిక శాసనసభ్యుని యొక్క సొంత గ్రామం ధర్మారం బోదామా, స్థానిక ఎంపీ యొక్క సొంత గ్రామం శాలిగౌరవం బోదామా, మా జిల్లా మంత్రి గారు తాటిపాముల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు, అది కూడా నా కాన్సెన్సీలే, తాటిపాముల కూడా. ఈ 3 ఊర్లకు పోయి ఎవరైనా సరే మొత్తం రుణమాఫీ మా ఊర్లో జరిగింది అంటే కనుక నేను దేనికైనా సిద్ధం, రాజకీయం బంద్ చేయమన్నా బంద్ చేస్తా. మీరు దేనికి సిద్ధమో చెప్పురు, ఈ 3 ఊర్లలో ఎక్కడికి పోదామో మీరే చెప్పురు, మీరు వస్తారా మీ మంత్రి వస్తారా చెప్పురు అని అడిగినాం. దాని గురించి రిప్లై లేదు. ఉత్తగానే ఇంత రైతు రుణమాఫీ చేసినామని చెప్పి వెళ్ళిపోయాడు, ఇంత రైతు బంధు ఇచ్చినామని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు బంధు కూడా అందరికీ రాలే, ఈ 3 ఊర్లలో చూద్దాం మిగతా దగ్గర వద్దునే అనేది. ఆ 3 ఊర్లలో కూడా ఇప్పటికి ఇంకా రైతు బంధు బాకీ ఉంది. ఆ 3 ఊర్లలో కళ్యాణ లక్ష్మి చెక్కులు బాకీ ఉన్నాయి. ఒక తాటిపాముల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఊరనే 26 చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి. వీటి గురించి మాట్లాడడం, కేసీఆర్ గారు చేసిపోయినటువంటి ఒక మంచి మార్గాన్ని యాజ్ ఈజీగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక తెలివి కూడా లేదు. గోదావరి జిల్లాలు మాకు వచ్చినాయి బాగుపడ్డామని చెప్పేసి మా వాళ్ళు ఒరి ఇప్పుడు ఈరనాయన ఎందుకు ఇస్తలేవంటే ఉత్తగానే వచ్చినామా డైలాగ్ చెప్పినామంటే కాళేశ్వరం కూలిపోయింది, ఇదే డైలాగ్. అలా రాహుల్ గాంధీ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా 1,00,000 కోట్ల అవినీతి అంటారు. కాళేశ్వరం కడతానికే 1,00,000 కోట్లు కాలే, అవినీతి 1,00,000 కోట్లు ఎట్టయితుంది అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి, మభ్యపెట్టాలి కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. తప్పితే మళ్ళీ ఇంకా కాదు అంటే మాట్లాడేది ఏ వ్యక్తిగతమైనటువంటి దూషణ వ్యక్తుల మీద. నోరు ధరిస్తే ఈ పక్క పంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు తీస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా ఇంకా కావాలనా? గట్టిగా పడుతున్నాయి కదా మరి, అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద నేను చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిదీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరిదీయాలి? నిన్ను కదరా ఉరిదీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాలో నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినాం నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే మరి, గోదావరి జలాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలంటే గోదావరి జలాలు. ఇంకో మంచి మాట చెప్పింది నిన్న, పాడిందే పాట పాస్మంట దాస అన్నట్టుగా ఎప్పుడు అదే ముచ్చటికి ఇంకోటి ఉండదు ఆయన కాడ. 2-3 డైలాగులు చెప్తే కేసీఆర్ గారు తిట్టాలి. ఈసారి మళ్ళా జిల్లాకు వచ్చింది కాబట్టి జగదీష్ రెడ్డి గారు తిట్టిపోయాడు. కొత్త కొరిగింది ఏం లేదు. 10 సంవత్సరాలు ఏం చేసినావు? 10 సంవత్సరాలు ఏం చేసిండో నల్గొండ జిల్లా పబ్లిక్ కాడికి వస్తే తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాకు 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఎన్ని వేల కోట్లతోని ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉమ్మడి జిల్లాను తీర్చిదిద్దినాం. రోడ్ల విషయంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, సాగునీటి విషయంలో కానివ్వండి, మెడికల్కి సంబంధించి కానివ్వండి, ఒక పవర్ ప్లాంట్కి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఏ సబ్జెక్టు తీసుకున్నా ఎంత అద్భుతంగా తీసుకుపోగలిగినాం. భారతదేశంలోనే అత్యధిక పంటను పండించగలిగినటువంటి ఒక జిల్లాగా నల్గొండ జిల్లా నిలబెట్టగలిగినామంటే అది జగదీష్ రెడ్డి గారి సారథ్యం, సహకరించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వారి వల్ల అది సాధ్యమైంది. ఆయన వస్తున్నాడు మీటింగ్ అన్నప్పుడు కూడా ఎవరు అడ్డుకుంటామని చెప్పలే, లేదు ఆయనే కాయించుకోండు, మేము అడ్డుకుంటామని చెప్పలే. మేము అన్నటువంటి మాట ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగింది కూడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు తుంగతుర్తికి? నీ 6 గ్యారెంటీలు అమలు కావట్లేవు, 420 హామీలు అమలు కావట్లేవు. తుంగతుర్తి నియోజకవర్గానికి వరుసగా 4-5 సంవత్సరాలు 365 రోజులు ఎస్ఆర్ఎస్పి కాలువలలో కాళేశ్వరం నీటిని పెట్టి అద్భుతమైనటువంటి పంటలు పండించేటువంటి అవకాశం ఉండి మేము ముందుకు తీసుకుపోయినటువంటి నా నియోజకవర్గం 2014 ముందు 17,000 ఎకరాలు ఉన్నటువంటి దాన్ని